హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇది ఒక యూస్ఫుల్ వీడియో అండ్ నా యూట్యూబ్ ఛానల్ గురించి ఒక అప్డేట్. ఇదైతే నా ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అండ్ నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా యాడ్ చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టాను మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా నుంచి మీకు ఇంకేమైనా వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. నేను దాని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ వీడియోలో యాడ్ చేసిన, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. మెయిన్గా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాళ్ళ పాలసీలు ఇవన్నీ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నా కూడా ఇది సిచ్యువేషన్ అయితే మ్యాక్సిమం అందరికి వస్తుంది. మనం ఎంత జాగ్రత్తగా వీడియోలు పెట్టినా, ఎంత ఒకటికి 10 సార్లు చూసుకొని పెట్టినా కూడా ఈ థింగ్ అయితే వస్తుందని నాకు రీసెంట్గా అర్థమైంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా అది పడ్డప్పటి నుంచి మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, బట్ టైం కుదరలేదు నాకు. అందుకని షేర్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది ఒక్కరికన్నా యూజ్ అవుతుంది దీనివల్ల అనేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేసిన. నేను ఏంటంటే నేను మొన్న కూడా కాదు 1 మంత్ అయిపోతుంది అనుకుంటా షార్ట్ పెట్టి. సో నేను ఈ మధ్య ఈ ఫోన్లో ఈ కొత్త ఫోన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు నేను వాడేది కొత్త ఫోన్ షోమీ 12 Pro. నేను ఓన్లీ వీడియోస్ కోసం మాత్రమే తీసుకున్నా. 54 అట్లా పడింది, దీనికి 54,000 పడింది. జస్ట్ వీడియోస్ క్వాలిటీ కోసం మాత్రమే తీసుకున్నా. గుమ్మడికాయ అంత కష్టం పడ్డా కూడా ఆవగింజంత అదృష్టం అయితే ఖచ్చితంగా ఉండాలి. సో వెయిట్ ఫర్ దట్ డే. సో నేను ఎప్పుడైనా ఏదైనా బ్యాడ్గా జరిగినప్పుడు దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకుంటా, అంతే. సో దట్స్ నాట్ మై డే. ఇట్లా నన్ను నేను మోటివేట్ చేసుకుంటా అంతే. ఒక చిన్న వీడియో పెట్టినా అని చెప్పినా కదా. సో ఆ వీడియోలో జస్ట్ నేను మా పాపని ఎత్తుకొని, అది అప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయింది అది. సో అందుకనేసి నేనేం చేసిన, సో నేను కూడా చేద్దాము అనేసి అది మామ్స్ మెంటల్ హెల్త్ ఆఫ్టర్ కిడ్స్ అని ఒక చిన్న ఫన్నీ షార్ట్ వీడియో, జస్ట్ 10 seconds అంతానే ఉంటుంది. సో నేను అది చేసి పెట్టేసిన. ఇన్స్టాగ్రామ్లో బాగా రీచ్ వచ్చింది. యూట్యూబ్లో జస్ట్ 2K వ్యూస్ అంతే వచ్చినాయి అనుకుంటా. 2K కూడా వచ్చినాయో రాలేదు నాకైతే డౌటే. సో పెట్టినా అది ఎప్పుడు స్ట్రైక్ పడిందో నేను అసలు చూసుకోలేదు. చెప్పినట్టు కొత్త ఫోన్ కొన్నా కదా. సో కొత్త ఫోన్ కొన్నాక నేను ఫోన్లోనే ఎడిటింగ్ నేర్చుకున్నా. సో ఫోన్లోనే చేసేస్తున్నా. ఇంతకుముందు ల్యాప్టాప్లో చేసేదాన్ని కదా, చాలా కష్టంగా ఉండేది నాకు ల్యాప్టాప్లో చేసినప్పుడు. ఏంటంటే ఫోన్లో వీడియో షూట్ చేసుకోవాలి, అవన్నీ ల్యాప్టాప్లోకి ఎక్కియాలి. ఒక్క క్లిప్ మిస్ అయినా మళ్ళీ చూసుకొని మళ్ళీ ఎక్కించుకొని అందులో ఎడిట్ చేసి మళ్ళీ అందులో పోస్ట్ చేసి, సో కష్టంగా ఉండేది నాకు. అందుకనేసి అప్పుడు షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని కాదు కాబట్టి చిన్న పాప పుట్టక ముందుకు పెద్దగా నాకు కష్టం అనిపించేది కాదు. బట్ 2 పిల్లలు అయిన తర్వాత ల్యాప్టాప్లోకి ఎక్కివేయడం నాకు చాలా కష్టమైంది. ఎట్లాగే ఫోన్ స్టోరేజ్ కూడా ఎక్కువనే కదా అన్నట్టుగా నేను ఇంట్లోనే ఎడిట్ చేయడము నేర్చుకొని ఇంట్లోనే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసేసిన. వన్స్ ఇన్ ఎవైల్ ఎప్పుడైనా మ్యూజిక్ అవసరం ఉన్నప్పుడు యూట్యూబ్ లైబ్రరీ నుంచి కావాలి నాకు అనుకున్నప్పుడు మాత్రమే ల్యాప్టాప్ ఆన్ చేసి చూసుకునేదాన్ని. అప్పుడు ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయా, ఏదైనా ఉందా అని చూసుకునేదాన్ని. ఫోన్లో ఏంటంటే మనకు స్ట్రైక్ పడ్డప్పుడు మేము మెయిల్ వస్తుంది కానీ నేను ఎక్కువ మెయిల్స్ చెక్ చేసే పర్సన్ కాదు. ఏమైనా ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ వచ్చినాయా, ఇట్లా మనకు మెసేజ్లు వచ్చినాయా అంతా చూసుకుంటే తప్ప ఈ మెయిల్ చెక్ చేసుకునే టైప్ కాదు కాబట్టి నేను అసలు చూసుకోలేదు, మెయిల్ చెక్ చేయలేదు. నా చిన్న పాప బర్త్డే ఫొటోస్ అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట మేము. సో మాకు ఫొటోస్ వచ్చినాయి, అవి సెలెక్ట్ చేసుకుంటే కడిగిస్తామని చెప్పారు. సో తమ్ముడు కడిగి సెలెక్ట్ చేసి పెట్టండి, వాటిని ప్రింట్కి ఇద్దామని చెప్తే మేము సెలెక్ట్ చేసేటప్పుడు అట్లా ఎట్లా ఓపెన్ చేసినాం కదా, ల్యాప్టాప్ ఆన్ చేసినాం కదా, కొన్ని మ్యూజిక్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాము. ఏమంటారు వీడియోస్కి యూజ్ అయితే అన్ని వాడాల్సి వస్తుంది అన్నట్టుగా నేను తీసేసరికి పెద్దగా వార్నింగ్ అని పెద్దగా ఓపెన్ చేయగానే పడింది. ఏంటిదా అని చూసేసరికి యూ హ్యావ్ యాక్టివ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ అని పడింది. వాటి ఏంటిదని పెద్ద చాట వారతం ఉంటుంది అనమాట మనకు పెద్దగా. అదంతా ఏంటిది ఏ వీడియో కానీ రిమూవ్ చేసేసింది యూట్యూబ్ ఆ వీడియో. సో ఆ వీడియో ఏంటో నాకు చూపించలేదు, జస్ట్ పైన మనకు తమ్ములో కనబడే పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది. ఏంటి దానిపోయి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకున్నది ఏం వీడియో అని చూసేసరికి జస్ట్ పాపని ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నా అంతే. నేను ఆడిచ్చి జస్ట్ పాపకి లిప్ తీసిస్తా అంతే, ఇంకేం చేయ. తను అక్కడ వదిలేసి హెయిర్ ఇట్లా చుట్టేసుకొని క్లిప్ పెట్టేసుకుంటా అంతే. ఇంతకు మించి ఇంకేమీ లేదు ఆ వీడియోలో. కొంచెం పాపను గిల్లడము గిచ్చడము అసలు ఏది లేదు. దానికి స్ట్రైక్ పడింది. ఎందుకు ఏంటిది ఏది లేదు. మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళను, మా వారికి ఆఫీస్లో తెలిసిన వాళ్ళని అడిగి చేస్తే అసలు అందులో ఏమీ లేదు, అయినా ఎందుకు పడిందో తెలియదు అని వాళ్ళు చెప్పారు. సో అప్పుడు మళ్ళా తెలుసు కదా సెర్చ్ చేయడం, అక్కడెక్కడ సెర్చ్ చేయడం చూడడం అదన్నీ జరిగిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది, నేను రియలైజ్ అయినా ఏంటిదంటే
వాడు దేనికైనా ఇస్తాడు స్ట్రైక్, మరి నచ్చపోతే ఆడు వేసేస్తాడు అంతే. అది నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారా, నీకు రోజుకు లక్షల మంది చూస్తారా అనే వీడియో అదంతా వానికి అవసరం లేదు. వానికి నచ్చలేదు ఆ వీడియోలో, వానికి ఏదో తప్పుగా అనిపించింది కదా స్ట్రైక్ పడేస్తాడు అంతే. నువ్వు గింజుకో మొత్తుకో కింద మీద గడుపాడు తప్పు కాదని ఎన్నిసార్లు అప్పీల్ చేసుకో, వాడు మాత్రం ఆ అప్పీల్ యాక్సెప్ట్ చేయడానికి 2 days టైం తీసుకుంటాడు. తర్వాత 90 days మనకి అది పోవడానికి 90 days టైం పీరియడ్ పడుతుంది అనమాట. 90 days తర్వాత మనకు ఆ స్ట్రైక్ పోతుంది. మళ్ళీ అది కూడా ఎప్పుడు ఈలోపు మళ్ళీ మనం సేమ్ తప్పు రిపీట్ చేయకపోతేనే అది పోతుంది. ఒకవేళ సేమ్ తప్పు మళ్ళీ ఆ 90 days లోపు 2 సార్లు చేసినాం అనుకో మన ఛానల్ కాస్త ఎగిరిపోవడమే ఉంటుంది ఇక. సో ఈ 90 days జాగ్రత్తగా ఉండాలి. మరి మీరు అప్పీల్ చేసిన అంటే ఎస్ అప్పీల్ చేసినాము, 2 days టైం అడిగింది. సో అప్పీల్ యాక్సెప్ట్ చేయడానికి ఆ అప్పీల్లో కూడా వాడు మనకు కొన్ బనేగా కరోడ్పతిలో ఎన్ని క్వశ్చన్స్ చేస్తాడో అట్లా అన్ని క్వశ్చన్స్ చేసి ఆప్షన్స్ ఇస్తాడు, మనం సెలెక్ట్ చేయాలి. సో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చేసారు అనమాట. సో అప్పీల్ అవుతుందా లేదా చూడాలి. సో 90 days టైం పీరియడ్ పడుతుంది. అండ్ ముఖ్యంగా కొత్తగా వచ్చే యూట్యూబర్లకు నేనేం చెప్తున్నా అంటే, మోస్ట్లీ సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఇట్లా పిల్లలు ఇవి కాకుండా అంటే షార్ట్స్ ద్వారానే మనకు సబ్స్క్రైబర్లు పెరుగుతారు. లాంగ్ వీడియో ద్వారా సబ్స్క్రైబర్లు పెరగాలంటే అది చాలా లాంగ్ ప్రాసెస్, టైం బాగా తీసుకుంటుంది, మనకు చిరాకు వచ్చేస్తుంది అనమాట. అంత స్లోగా పెరుగుతుంది సబ్స్క్రైబర్ కౌంట్. అదే షార్ట్స్లో అయితే ఈజీగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మనకి. అండ్ సబ్స్క్రైబర్ పెరిగితేనే కదా మనకు కూడా ఏమైనా ప్రమోషన్స్ వచ్చేవి, ఇంకేమైనా వచ్చేవి. సో సబ్స్క్రైబర్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఎట్లాంటి వీడియో చేయండి అంటే, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం కదా, టిక్టాక్ ఎట్లా చేస్తాం, సేమ్ అట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి. అట్లాంటివి బాగా చూస్తారు, ఫన్నీవి కామెడీవి అట్లాంటివి చేయండి. ఎక్కువ యూస్ఫుల్ అంటే యూస్ఫుల్ కూడా చూస్తారు, బట్ తక్కువ ఎంటర్టైన్మెంట్ చూసినంత యూస్ఫుల్ ఎక్కువ చూడరు. యూస్ఫుల్ ఎవరు చూస్తారంటే అలాంటి హౌస్ వైఫ్స్ మాత్రమే యూస్ఫుల్ టిప్స్ చూస్తారు. మ్యాక్సిమం యూత్, ఈ జెంట్స్ 30+ ఉన్న వాళ్ళు కూడా వీళ్ళందరూ మనకు వైట్ స్టూడియోలో కూడా చూపిస్తారు మన వీడియోస్. ఎవరు ఎక్కువ చూస్తారు, ఏ టైం పీరియడ్లో చూస్తారు, ఏ రోజు చూస్తారు, ఇదంతా చూపిస్తారు కదా. అలా చూస్తే కూడా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎక్కువ 30+ ఉన్న వాళ్ళే మాత్రం 30+, 18+ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఈ 25 to 30 ఉన్న వాళ్ళందరూ యూస్ఫుల్ టిప్సే చూస్తారు మ్యాక్సిమం. హౌస్ వైఫ్స్, హౌస్ హస్బెండ్స్ ఇట్లాంటి వాళ్ళే చూస్తారు. అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవాలని ఇట్లాంటి వారు అప్పటికి చెప్తానే ఉన్నారు, పిల్లల్ని ఎత్తుకొని ఏమి చేయకని. బట్ నేను అసలు ఏమీ చేయలేదు. ఆ వీడియో చూసిన తర్వాత నేను మీరు ఒకసారి చూడండి వీడియో, అసలు ఏమీ లేదు ఇలా, దీనికి ఎందుకు స్ట్రైక్ పడ్డదో నాకే తెలియదు. నేను మీకేం చెప్పాలని ఆ వీడియో చూసిన తర్వాత ఆయన కూల్ అయ్యారు. దీనికంటే దారుణంగా పిల్లల్ని కొట్టడం, తిట్టడం, లైక్ పిల్లలతో ఎక్సర్సైజ్ చేపించడం, బలవంతంగా చేపించడం, వంట దగ్గర చేయడం, ఇట్లాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. మరి అవన్నింటికి పడ్డాయా పడలేదా సంగతి మనకైతే క్లారిటీగా తెలియదు. నేను అనుకున్న అందరికీ పడతాయి, అందరికీ కామన్గా ఉంటుంది. బట్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళు వాడారు కదా మ్యూజిక్, వాళ్ళు వాడారు కదా ఈ క్లిప్స్, వాళ్ళు వాడారు కదా ఇది అని మనం వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే టీం ఉంటుంది. సో టీం వర్క్ చేస్తారు. వాళ్ళకి ఏది పడ్డా తొందరగా తీసేయడానికి ట్రై చేస్తారు. ఎవరికైనా టైం పీరియడ్ అయితే సేమ్ ఉంటుంది, బట్ తొందరగా అప్పీల్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఎప్పుడో అది నెల కింద పెట్టిన ఆ వీడియో, దానికి అప్పుడే స్ట్రైక్ పడిందో ఎప్పుడు పడిందో తెలియదు, నేను నిన్న చూసుకున్నా. సో ఇంత డిలే చేయరన్నమాట వాళ్ళు. తొందరగా అప్పీల్ చేసుకుని దానికి రీజన్స్ చేయడం కానీ, మాటికి చెప్పడం కానీ, వాళ్ళకి మెయిల్స్ పెట్టడం కానీ ఇట్లానే చేస్తుంటారు. సో దాని మీదనే ఉండడానికి మనకు టైం సెట్ అవుతుంది కదా. వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ తీసుకోవాలి, ఇంట్లో పని తీసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, స్కూల్లో వదిలిపెట్టాలి, మళ్ళీ రావాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. షార్ట్స్ తోటి మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయండి. అవి కూడా పిల్లలు లేకుండా పిల్లలకు దూరంగా అట్లాంటి చేయండి. పిల్లలు ఏమైనా పెట్టాలనుకుంటే ఫొటోస్ ఏమైనా ఉంటే ఫొటోస్తో కవర్ చేసేసేయండి. సో ఇది అన్నట్టు మన ఛానల్ మళ్ళీ స్ట్రైక్ పడ్డది, ఇంకేం చేయలేము. అండ్ నేను చెప్తా అని చెప్పిన కదా లాస్ట్లో, మన ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదు అనే సంగతి. ఇంకా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదు. నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నా. సో హోప్ ఫర్ ద బెస్ట్ ముచ్చట అన్నట్టు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే నాకు ఏమైనా చెప్పాలనుకుంటే అక్కడ స్ట్రైక్ ఇట్లా కాదు, ఇట్లా వేస్తే తొందరగా అవుతుంది, లేకపోతే ఇట్లా ఏంది అసలు పడదు, అట్లాంటివి ఏమైనా చెప్పాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి కింద. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను వచ్చిన బాయ్.